శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరాముడు నేను వాలిని వధిస్తాను అని మాట ఇచ్చాడు సుగ్రీవుడికి. ఆ మాటలు సుగ్రీవుడికి ఎలా అనిపించినాయి? హర్ష పౌరుషవర్ధనం, హర్షాన్ని కలిగించాయి, పౌరుషాన్ని కూడా రేకెత్తించాయి. ఏమిటవి? రామస్య వచనం శ్రుత్వా సుగ్రీవ పూజయాంచక్రే రాఘవం ప్రశంసజ. సుగ్రీవుడు రాఘవుణ్ణి పూజయాంచక్రే పూజించాడు, అంతేకాదు ప్రశంసించాడు కూడా. ఏమంటున్నాడు? అసంశయం ప్రజ్వలితైస్తీక్షణైర్ మర్మాతిగైశ్చరైః త్వందగేగే కుపితో లోకాన్ యుగాంత యువ భాస్కర. శ్రీరామచంద్ర, నువ్వు నీ యొక్క బంగారు పూత పూసినటువంటి సూర్యకాంతితో సమానమైనటువంటి ఆశీ విశోపములైనటువంటి బాణాలతో ఏం చేయగలవు? కుపిత, నీకే గనక కోపం వచ్చినట్లయితే లోకాన్ దహేహే, లోకాలన్నింటినీ నువ్వు దహించగలవు. ఎలాగా? యుగాంత యువ భాస్కర. ఇక్కడ జ్ఞానోదయం కలిగినట్టుంది సుగ్రీవుడికి. ఇటువంటి మాటలు ఎవరికి వస్తాయి అంటే కేవలం మనస్సులో ఆత్మజ్ఞానం ఉన్న, ఏ కొంచెం ఉన్నా ఇటువంటి మాట ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. హనుమంతుడికి పుష్కలంగా ఉంది కాబట్టి ఆయన మాటలన్నీ ఇలాగే ఉంటాయి. అంటున్నాడు, నువ్వు ప్రళయంలో సూర్యుడు ఏ విధంగా ఈ మొత్తాన్ని నిస్సంశయంగా దహించి పారేస్తాడో, నువ్వు కూడా కోపించినట్లయితే నువ్వు తీక్ష్ణములైనటువంటి బాణాలతో లోకాన్ని దహించగలవు. అంటే సాక్షాత్తు పరమాత్మవే, నువ్వు సృష్టించగలవు, దహించగలవు. ఇంకా ఇంతకంటే వేరే రుజువు ఏం కావాలి అంటున్నాడు. వాలిన పౌరుషం యతు యచ్చ వీర్యం ధృతిశ్చయ. వాలిలో ఏ పౌరుషం ఉందో, ఏ వీర్యం ఉందో, ఏ ధైర్యం ఉందో తంతు మమైక మన ఆశ్రుత్వా విధత్స్వ యదనంతరం. ముందు నేను చెప్తాను, మమైక మన, నేను చెప్పే మాటల్ని ఏకాగ్రతతో నువ్వు విని తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించు స్వామి అంటున్నాడు సుగ్రీవుడు. సముద్రాత్, వాలి పరాక్రమాన్ని ఇప్పుడు అయిష్టమే అయినా ఆయనకి లోపల ఎక్కడో ఉంది. వాలి చాలా బలవంతుడు, వాలిని జయించడం కష్టం. వాలి యొక్క శక్తియుక్తులు సామాన్యమైనవి కావు. నువ్వు త్రిలోకాధిపతివి, కోపం వస్తే ముల్లోకాల్ని దహించగలవు అంటున్నాడు. కానీ వాలి యొక్క, నేను చెప్తున్నాడు, మానవ స్వభావం అలాగే ఉంటుంది. ఏమంటున్నాడు? సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. ఆయన ఏం చేస్తాడు? పశ్చిమాత్, ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రానికి వెళ్ళిపోతాడు. తర్వాత దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఏమాత్రం శ్రమ పొందకుండా మళ్ళీ తిరిగి వస్తుంటాడు. అంటే ఉత్తరకాండలో తార రావణాసురుడితో అంటుందట, ఏమని? ఉత్తరకాండలో ఏమని? చతుర్భ్యోపి సముద్రేభ్య
సంధ్యామన్వస్య రావణ ఇమం ముహూర్తమాయాతి వాలి తిష్ట ముహూర్తకం అని అంది. పెద్దలు చెప్తున్నారు, వాలి 4 సముద్రాల్లో సంధ్యాకార్యం ఆచరించి ఒక్క ముహూర్తంలో తిరిగి వస్తాడు, కానీ నువ్వు ఒక్క ముహూర్త కాలం ఆగు, అప్పుడు వాలి వస్తాడు అనే వచనాన్ని బట్టి తార అన్నది రావణాసురుడితో. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, పడమటి నుంచి తూర్పుకి, దక్షిణం నుంచి ఉత్తరానికి 4 దిక్కులు ఆయన ఆ బ్రాహ్మ ముహూర్తంలోనే లేచి 4 సముద్రాలకి వెళ్ళి అక్కడ సూర్యోదయాన్ని కొద్ది క్షణాల వ్యవధిలో సూర్యోదయాన్ని ముందే సంధ్యావందనాది కార్యకృత్యాలు ఆచరించుకుని తిరిగి వచ్చేటటువంటి సదాచారం వాలికి ఉన్నది అని ఈ శ్లోకంలో చెప్పాడు సుగ్రీవుడు. అగ్రాణ్య ఇంకా ఏం చేస్తాడో తెలుసా, అగ్రాణ్య ఆరుహ్య శైలానాం శిఖరాణి మహాన్ చెప్పి పెద్ద పెద్ద పర్వతాల మీదకి ఎక్కేస్తాడు. ఎక్కేసి ఆ శిఖరాలని పట్టుకొని ఊర్ధ్వ ముక్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఆ ఒక శిఖరం ఇలా తీస్తాడు, పెద్ద మహాశిఖరం అది, దాన్ని ఇలా ఎగరేస్తాడు, మళ్ళీ ఇలా చేత్తో పట్టుకుంటాడు, అంటే బంతి ఆట ఆడతాడు. భగవత్ సారవంతశ్చ వనేషు వివిధ ద్రుమా, అనేక రకాలైనటువంటి, పైగా అవన్నీ సారవంతమైనవి, ఎంతో లోతుగా నేలలో పాతుకుని పోయి ఉన్నటువంటి ద్రుమాల చెట్లని వాలిన తరసా భగ్న, ఆ వృక్షాలన్నీ కూడా బలంగా వాలి చేత ఏమైనాయి, భగ్నా విరగ్గొట్టబడినాయి. బలం ప్రధయత ఆత్మన, ఇలా ఎందుకు చేస్తున్నాడు ఈయన అంటే తన ఆత్మ బలాన్ని ప్రదర్శించటం కోసం. మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగ సహస్రస్య ధారయామాస వీర్యవాన్. కైలాస శిఖరంలాగా కనిపించే దుందుభి అనే ఒక మహిష రూపం కలిగిన రాక్షసుడు అక్కడున్నాడు. అతడికి 1000 ఏనుగుల బలం ఉంది. వాడు ఎలాంటి వాడు, మహాకాయుడు, దుష్టాత్ముడు. ఆ దానవుడు ఏం చేస్తాడు, అతడికి బలగర్వం ఎక్కువ. పైగా వరదానం కూడా ఉంది అతనికి. అందువలన ఏం చేస్తాడంటే కారణాన్ని మైమరచి నదీపతి అయిన సముద్రుణ్ణి ఆక్రమించటం కోసం చేరబోయి తరంగ సంకులమైన రత్న సమూహాలతో కూడిన సాగరంతో అంటున్నాడు, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు సముద్రాన్ని. అంత ఆ బలం ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాడు. ఎవడు వాడు మహాకాయుడు, ఆ దుష్టాత్ముడు దుందిభి అనే మహిష రూపంలో ఉండే రాక్షసుడు. తత సముద్రో ధర్మాత్మ, ఆయన సముద్రుడు ధర్మాత్ముడు, ఆయన ఎవరితోటి యుద్ధానికి వెళ్ళడు. ఆయన ఏమన్నాడు, ఆ సముద్రుడు పైకి లేచి మృత్యు ప్రేరితుడైనటువంటి ఆ రాక్షసుడితో అంటున్నాడు, ఓ యుద్ధ కుశలుడా, నేను నీతో యుద్ధం చేసే సమర్థుడిని కాదయ్యా, కానీ నాలాగా యుద్ధం చేయగల వాడెవడో నీకు చెప్తాను, వింటావా అన్నాడు. అయితే చెప్పు అన్నాడు ఆ దుందుభి. నీకు మహారణ్యంలో హిమవంతుడని ప్రసిద్ధి కలిగిన ఒక పర్వతరాజు ఉన్నాడు. ఆయన మునులకు శ్రేష్టమైన నివాస భూమిగా ఉంటాడు. శంకరుడికి పరమేశ్వరుడికి ఆయన మామగారు. అతడు గుహలతో, సెలయేళ్లతో, చిన్న చిన్న గుహలతో, బిలాలతో కూడా కూడి ఉంటాడు. అతడు యుద్ధంలో నీకు సరి అయినటువంటి జోడి. నువ్వు అతడి దగ్గరికి వెళ్ళు, నీతో అతడు యుద్ధం చేస్తాడు. అప్పుడు యుద్ధం చేయాలనే కండూది కాస్త నీకు తీరిపోతుంది అన్నాడు సముద్రుడు. ఇప్పుడు ఏం చేశాడు ఆ రాక్షసుడు, అలాగా నువ్వు ఇంకొకరిని చెప్పావా, అయితే నాతో యుద్ధం చేయడానికి నువ్వు భయపడిపోయావు అనమాట. సరే, ఇంకా నువ్వు భయపడిపోయిన వాడిని నీతో నేనేం చేస్తానని అక్కడి నుంచి రువ్వుని పరిగెత్తి హిమవత్ పర్వతం మీదకు వెళ్ళాడు ఈ దుందుభి అనే రాక్షసుడు. తతస్తస్య గిరే శ్వేతా గజేంద్ర విపులాశిలాగా, ఆ హిమవత్ పర్వతం మీద ఉన్నటువంటి ఆ శిఖరాలు శిలలు ఎలా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, పెద్ద పెద్ద శ్రేష్టమైన ఏనుగుల్లాగా ఉన్నాయి అవి. చిక్షేప బహుధా భూమౌ దుందుభిర్విననాదచ, వాటిని ఆ పెద్ద పెద్దటువంటి ఆ శిలల్ని, పెద్ద పెద్ద రాళ్ళని
చిక్షేప చల్లా చెదురుగా అటు ఇటు చిన్న చిన్న గులకరాళ్ళలాగా విసిరి పారేసి పైగా విననాదచ పెద్ద ధ్వని చేశాడు, భయంకరమైన ధ్వని చేశాడు. తత శ్వేతాంబుదాకారక సౌమ్య ప్రీతితరాకృతి. శ్వేత అంబుదాకారం, తెల్లటి మేఘంలాగా ఉన్నాడు ఆయన హిమవంతుడు. సౌమ్య, ఆయన చాలా వినయంతో కూడినటువంటి, ఏమాత్రం కోపం ఇలాంటి పరుష భావాలు లేని సౌమ్యమైన ఆకృతి. అటువంటి వాడు హిమవాన్ అబ్రవీద్వాక్యం స్వయేవ శిఖరే స్థిత. తన శిఖరం మీద తానే ఉండి మనుష్య రూపం దాల్చి అంటున్నాడు దుందుభితో, ఏమని? క్లేష్టుమర్హసి మాం నత్వం దుందుభే ధర్మవత్సల. ఓ చిన్న పొగిడే మాట అన్నాడు, నువ్వు ధర్మవత్సలుడివి కదా, నన్నెందుకు క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తావు? రణకర్మ స్వకుల తపస్వికరణం హ్యహం. నేను రణకర్మసు అకుశల, నాకు రణకర్మ పెద్దగా తెలియదయ్యా. తపస్వి శరణుని నేను. నా మీద అనేక మంది తపస్సులు కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని రక్షించుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. నా పని అది. యుద్ధం నాకు చేత కాదు. తస్య తద్వచనం శ్రుత్వా గిరిరాజస్య ధీమత. ఆ గిరిరాజు హేమవంతుని యొక్క మాటలు విని ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచన. ఏమిటి, నీకు యుద్ధం చేత కదా, నువ్వంతా తెలుపు రంగేనా అనేది? అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏది యుద్ధే అసమర్థస్త్వం, నువ్వు గనక యుద్ధంలో అసమర్థుడివే గనక అని నువ్వు అనుకుంటున్నట్లయితే అంతేలే, నువ్వు అసమర్థుడివే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మద్భయాద్వా, ఏమి నా భయం, నిన్ను గురించి ఆ సాగరుడు చెప్పాడే నువ్వు యుద్ధం చేస్తావని, నన్ను చూసి భయపడ్డావా? ఓహో సరే, అయితే నిరుద్యమ, ప్రయత్నం కూడా మానేశావు. నాకు చెప్పు, తమాచక్ష్వ, ఎవరిని గురించి చెప్తావంటే ప్రదద్యాన్మేయో అద్య యుద్ధం యుత్సత, అంటే యుద్ధం చేయాలనే కోరికతో ఉండి నాతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే చెప్పు అన్నాడు. హిమవాన్ అబ్రవీత్ వాక్యం, హిమవంతుడు అంటున్నాడు, శ్రుత్వా వాక్య విశారద అనుక్త పూర్వం ధర్మాత్మ క్రోధాత్తం అసురోత్తమం. ఇంతకు ముందు ఎప్పుడు హిమవంతుడు అలా అనలేదట. ఆ మాటలు అంటున్నాడు. వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ. వాలి అనేటటువంటి ఒక ప్రాజ్ఞుడైన వానరుడు ఉన్నాడయ్యా, ఆయన శక్రతుల్య పరాక్రముడు, ఇంద్రుడితో సమానమైనటువంటి బలపరాక్రమాలు గలవాడు. అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధాం అతుల ప్రభాం. ఆయన ఎక్కడుంటాడో తెలుసా? కిష్కింధా నగరంలో ఉంటాడు. ఆ నగరం ఎలాంటిదో తెలుసా? అతుల ప్రభాం, అద్భుతమైనటువంటి ప్రభా కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. ససమర్థ, ఆయనే సమర్థుడు. మహాప్రాజ్ఞ, గొప్ప తెలివిగలవాడు. తవ, నీకు సమానం. యుద్ధ విశారద, ఆయన ఇంకా యుద్ధ విశారదుడు. ద్వంద్వ యుద్ధం మహద్దాతుం, ఆయన నీకు ద్వంద్వ యుద్ధాన్ని ఇస్తాడు, వెళ్ళు అన్నాడు. తం శీఘ్రమభిగచ్చత్వం యది యుద్ధమిగచ్చసి. నీకు యుద్ధమే కావాలని కనుక అనిపించినట్లయితే శీఘ్రం గచ్చ, తొందరగా వెళ్ళు ఆ వాలికి దగ్గరకి. సహి దుర్ధర్షణో నిత్యం శూర సమర కర్మణి. అతడు దుర్దర్శనుడయో, అతడిని ఎవరు జయించలేరు. అతడు ఎప్పుడు నిత్యం సమరకర్మలోనే ఉంటాడు. శ్రుత్వా హిమవతో వాక్యం క్రోధావిష్ట సదుందుభి. హిమవంతుని వాక్యం విని క్రోధావిష్టుడై దుందుభి జగామతాం పురీం తస్య కిష్కింధాం వాలినస్తథా. వాలి యొక్క పట్టణమైన కిష్కింధ నగరానికి ఈ దుందుభి అనే మహిషాసురుడు వెళ్ళాడు. ధారయన్ మాహిషం రూపం, అతడు దునబోతు ఆకారాన్ని ధరించి వెళ్తున్నాడు. తీక్ష్ణ శృంగ, ఆ మహిష రూపంలో అతడి భయంకరత్వం ఎలా ఉంది? తీక్ష్ణ శృంగ, బాగా అవి సూదిగా వాడి అయిన కొమ్ములు. భయావహ, చూస్తేనే భయాన్ని కలిగిస్తున్నాడు. ప్రవృషీవ మహామేఘ, వర్షాక దునబోతు నల్లగా ఉంటుంది,
ప్రావృట్ కాలంలో వర్షాకాలంలో మేఘం కూడా నల్లగా ఉంటుంది. తోయ పూర్ణోపైగా నీళ్లతో నిండి ఉంటుంది. నవస్థలే తతస్తద్వారమాగమ్య కిష్కింధాయాగ మహాబల. ద్వారం కిష్కింధ నగర ద్వారం దగ్గరికి, ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చాడు దుందుభి. ననర్ద పెద్ద భీకరధ్వైన ధ్వని చేశాడు. కంపయన్ భూమిం. ఆ నాదానికి, ఆ పెద్ద కేకకి, అరుపుకి భూమి కాస్త కంపించిపోయింది. దుందుభిర్ యదా. దుందుభిలాగానే అంటే అది పెద్ద మోతము వచ్చే నగారా లాంటిది. సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్. ఆ కేకకి అవి చెట్లు కూడా వణికిపోయినాయి. వీడు కూడా ఆ దగ్గరలో ఉన్న చెట్లను తన కొమ్ములతో లాగి యువతల పారేస్తున్నాడు. వసుధాం ధారయన్ కురైహి. గిట్టలతో భూమిని తవ్వి పడేస్తున్నాడు. విషాణేన ఉల్లిఖన్ దర్పాత్ ద్వారం. తన యొక్క కొమ్ములతో పురద్వారాన్ని, దర్పాత్ ఉల్లిఖన్, దాన్ని పెట్టి కొమ్ములతో పొడుస్తున్నాడు ఆ నగర ద్వారాన్ని. తద్వారం ద్విరదో యథా. అది ఏనుగు ఏ విధంగా పోరాడుతుందో తన దంతాలతో పర్వతాన్ని తన దంతాలతో పొడుస్తుంది ఏనుగు, అలాగే ఈ మనుషుడు తన కొమ్ములతో కిష్కింధ నగర ద్వారాన్ని కోరాడుతున్నాడు. అంతఃపురగతో వాలి. అంతఃపురంలో ఉన్న వాలి శ్రుత్వా శబ్దం. ఈ పెద్ద ఘోరమైన భయంకరమైన ధ్వని ఆయనకు వినపడింది. అమర్షణ. వెంటనే ఆ వాలి సహించలేక కోపంతో నిష్పపాత సహస్త్రీభి తారాభిరివ చంద్రమా. నక్షత్రాలతో కూడిన చంద్రుడు వచ్చేసినట్లు తన స్త్రీలందరూ తన వెంట రాగా అక్కడికి వచ్చేశాడు వాలి. మితం వ్యక్తాక్షర పదం. ఎక్కువగా ఊరిని ప్రగల్భాలు పలకలా వాలి. కొద్ది మాటలు సంక్షిప్తంగా. తమువాచాద దుందుభిం. దుందుభితో అంటున్నాడు. హరిణాం ఈశ్వరో వాలి సర్వేషాం వనచారిణాం. ఆయన అంటున్నాడు. కిమర్థం నగర ద్వారమిదం రుద్వా వినర్దసి. ఏమిటయా, ఎవరు నువ్వు? ఎందుకు ఈ నగర ద్వారాన్ని నీ కొమ్ములతో ఇలా మటగించేస్తున్నావు? దుందుభే విధితో మేసి రక్ష ప్రాణాన్ మహాబల. ఓహో, నువ్వు దుందుభివా? విధితో మేసి, నీ సంగతి నాకు తెలుసులే, నేను విన్నాను, నువ్వెవరో నాకు తెలుసు. ఓ పని చేయి, వెళ్ళి ప్రాణాల్ని రక్షించుకో. తస్య తద్వచనం శ్రుత్వా వానరేంద్రస్య ధీమత. ధీమంతుడైనటువంటి వానరేంద్రుని యొక్క ఆ మాటలు విని ఉవాచ దుందుభిర్వాక్యం రోషాత్ సంరక్తలోచన. కోపంతో వాడి కళ్ళు ఎర్రబడిపోయి అంటున్నాడు. నత్వం స్త్రీ సన్నిధౌ వీర వచనం వక్తుమర్హసి. ఇది ఆడవాళ్ళు ఎదురుకుండా నువ్వు చూపించేటటువంటి ప్రగల్భ వాక్యాలా ఇవి? బాగుంది. మమ యుద్ధం ప్రయచ్ఛాద్య. అయితే రా, నాతో యుద్ధం చేయి. తతో జ్ఞాస్యామి తే బలం. నీ బలం ఏమిటో అప్పుడు తెలుస్తుంది అన్నాడు. అథవా ధారయిష్యామి క్రోధ మధ్య నిశామిమాం. పోనీలే, కొంతసేపు నేను నా క్రోధాన్ని అలాగే తొక్కిపట్టి ఉంచుతాను. గృహ్యతాముదయ స్వైరం కామభోగేషు వానర. వెళ్ళి రాత్రంతా కామభోగాలు అనుభవించి ఉదయమే రా, అప్పటిదాకా నాలో ఉన్న ఈ కోపాన్ని అలాగే ఉంచుతానులే, ధరించే ఉంచుతాను అన్నాడు. ఇంకా దీయతాం సంప్రదానంచ పరిష్వజ్య చ వానరాన్ సర్వశాఖా మృగేంద్రస్తం సంసాదయ సుహృజ్జనాన్. నీ మిత్రుడిని, నీ స్నేహితుల్ని అందరినీ ఆఖరిసారి కౌగిలించుకుని వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి సుదృష్టం కురు కిష్కింధాం కురు స్వాత్మ సమం పురే క్రీడస్వచ సహస్త్రీభిః అహంతే దర్పనాశన. ఈ రాత్రికి నీ యొక్క స్త్రీలతో రమించు, ఎందుకంటే రేపు ఉదయానికి అయ్యేసరికల్లా నీ దర్పాన్ని కాస్త నేను నాశనం చేసి నిన్ను సంహరించి పడేస్తాను అన్నాడు. యోగి మత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం. ఎవడైతే సురాపానంతో మత్తెల్లి ఉంటాడో, లేకపోతే ప్రమత్తుడుగా ఏమరపాటుగా ఉంటాడు. నువ్వు రాత్రిపూట కదా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లేవు, ఏమరపాటుతో ఉన్నట్లున్నావు. రహితం
ఏకాంతంగా ఉంటాడో నిద్రించి భృశం సుప్తం వా నిద్రలో ఉన్నవాడు, రహితం నిరాయుధుడుగా ఉన్నవాడు, అటువంటి వాళ్ళని నేను ఎప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళను, వాళ్ళని సంహరించను. ఇందులో కూడా ఒక ధర్మాన్ని పాటిస్తున్నాడు దుందుభి. సప్రహస్య బ్రవీన్ మందం క్రోధాత్తమసురోత్తమం విసృజ్యతా స్త్రియ సర్వాహ తారా ప్రభృతి కాస్తదా. వాళ్ళందరినీ దూరంగా నిల్చోబెట్టి ఇంకా వాడు మాట్లాడుతూ ఉండంగానే అంటున్నాడు, ఎవరు వాలి, మత్తోయమితి మామంస్థాహ. నేను మత్తుండని అనుకుంటున్నావా? నన్ను మత్తుండని అనుకోవద్దు. ఈ మదం మనం చేసే యుద్ధానికి వీరపాణం. మదోయం సంప్రహారేస్మిన్ వీరపాణం సమర్జతాం. వీరపాణం అంటే వీరులు యుద్ధానికి వెళ్లే ముందు కొద్దిగా ఆ మదిరాపానం చేస్తారని ఏదో ఒక పద్ధతి చెప్తారు. అలాంటిది ఇది, అంతే తప్ప వేరే ఏం కాదు అన్నాడు. అని ఇలా అన్నాడు వాలి అని ఆయనకి కోపం వచ్చింది కదా. తన తండ్రి మహేంద్రుడు ఇచ్చినటువంటి కాంచనమాలని మూపు పైకి ఎగదోసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. అదే తమేవ ముక్త్వా సంక్రుద్ధో మాలాం ఉక్షిప్య కాంచనీం పిత్రా దత్తం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్టత. మెడలో కాంచనమాల ఉంది, హేమమాల ఉంది ఆ వాలికి. అది ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి ఇంద్రుడు ఇచ్చాడు. ఆ మాలను ఒకసారి ఇలా పైకి వేసుకున్నాడు, వేసుకుని యుద్ధానికి సిద్ధమైపోయాడు. విషాణయోర్గృహీత్వా తం దుందుభిం గిరిసన్నిభం. వీడేం తక్కువ ఉన్నాడా? దుందుభి ఓ పెద్ద పర్వతం వల్లే ఉన్నాడు. వీణ్ణి విషాణయోర్గృహీత్వా, ఆ రావటం పట్టుకోవటం ఆ దుందుభి యొక్క కొమ్ములు గట్టిగా పట్టేశాడు వాలి. పట్టి గర్జిస్తూ అవిద్యత తదా వాలి వినదన్ కపికుంజర. అవిద్యత గిర తిప్పేశాడు. వాలి వ్యపాతయాంచక్రే ననర్దచ మహాత్వనం. పెద్దగా సింహనాదం చేసి ఆ దుందుబిని వ్యాపాతయాంచక్రే నేలకేసి కొట్టాడు. పడగొట్టేసరికి శ్రోత్రాభ్యామధ రక్తంతు తస్య శుశ్రావ పాచ్యత. వాడి యొక్క చెవుల్లోంచి విపరీతంగా రక్తం వచ్చేసింది. అప్పటికి కానీ అర్థం కాలేదు ఆ దుందుభికి. అంటున్నాడు, తయోస్తు క్రోధ సంరంభాత్ పరస్పర జయైషిణోహో. ఈయన్ని జయించాలని ఆయన్ని జయించాలని ఈయన, వాళ్ళిద్దరూ క్రోధ సంరంభంతో యుద్ధం, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం సమభవద్ ఘోరం దుందుభేర్ వానరస్య చ. ఇద్దరి మధ్యలో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధత తదా వాలి శక్రతుల్య పరాక్రమ ముష్టిభిర్జానుభశ్చైవ శిలాభిః పాదపైస్తదా. వాళ్ళు ఏం చేశారు? ముష్టిఘాతాలతో, జానుభి మోకాళ్లతో, శిలాభి రాళ్లతో, పాదపై చెట్లతో, వీటన్నింటితో వీటిని ఆ దుందుభి మీదకి విసిరి యుద్ధం చేశాడు. ఆ విధంగా ఆ వానర అసురులు ఇద్దరు పరస్పరం కొట్టుకుంటుంటే దుందుభి కంటే కూడా వాలి బలం అంతకంతకి ఎక్కువైపోతుంది. ఇంకా అప్పుడు ఆ యుద్ధంలో దుందుభి బలం ఏమైంది? తగ్గిపోయింది. ధైర్యం సడలిపోయింది, పరాక్రమం నశించిపోయింది. ఈ అదను కనిపెట్టి వాలి ఏం చేశాడు? అతన్ని ఎత్తి నేలపైకేసి బాధేశాడు, నేల మీద కొట్టేశాడు. ఆ విధంగా నేల మీద కొట్టేసరికి అతడి ప్రాణాలు కాస్త పోయినాయి. ఆ యుద్ధంలో అతడు నుగ్గుగా నలిగిపోయి మరణించి నేల మీద పడిపోయాడు. బలవంతుడైన వాలి ఈ విధంగా చచ్చి కదలకలేని ఆ దుందుభిని ఏం చేశాడు? చేతులతో ఎత్తి వేగంగా 1 యోజనం దూరం విసిరి అవతల పారేశాడు. అంత కోపం వాలికి. ఆ వేగంగా ఎగరవేయబడినటువంటి దుందుభి నోటి నుంచి కొన్ని రక్త బిందువులు గాలికి ఎగిరి అవి నేల మీద పడ్డాయి. ఆ నేల మీద ఎక్కడుంది? మతంగ మహర్షి ఆశ్రమంలో పడ్డాయి. అది వాలికి కర్మ కాదు, వాలికి శిక్ష పడింది. ఇప్పుడు తాన్ దృష్ట్వా పతితాంస్తస్య మునిశోణిత విప్రుష. ఆ శోణిత విప్రుషాలు రక్త బిందువులు చూశాడు ఆ మతంగ మహర్షి.
చూసి రక్త బిందువులు చూసి కోపం వచ్చి ఆయన ఎవడా ఈ పని చేసిన వాడు అని అనుకొని నా మీద తటాలను రక్తం పడేటట్లుగా చేసిన ఆ దుర్మార్గుడు, ఆ దుష్టబుద్ధి, ఇంద్రియ పరవశుడైన మూర్ఖుడు ఎవడు వాడు అని ఆ మునిశ్రేష్ఠుడని తన ఆశ్రమం నుంచి బయటకు వచ్చి పర్వతాకారంగా పడి ఉన్నటువంటి మహిషుడిని చూశాడు. చూసి ఆ ముని తన ప్రభావంచే ఓహో మొత్తం అంతా ఆయన విషయం కనిపెట్టేశాడు. ఈ రక్త బిందువులు ఇదిగో ఈ మహిషుడివి, వీడు చచ్చి ఇక్కడ పడ్డాడు, వీడిని ఎవరు పారేశారు అని తెలుసుకొని వాలి ఆ విధంగా చేశాడని తెలుసుకొని ఉత్సర్జ మహాశాపం క్షేప్తారం వాలినం ప్రతి ఆ వాలికి ఒక పెద్ద గొప్ప శాపం ఇచ్చేశాడు. ఏమని? ఇహతేనా అప్రవేష్టవ్యం ప్రవిష్టస్య వధో భవేత్. ఆ వాలి ఈ ఆశ్రమంలోకి రాకూడదు. వచ్చాడా ఏమవుతాడు? వధో భవేత్, అతడికి మరణం తప్పదు. వనం మత్సంశ్రయం, ఇది నాకు ఆశ్రయ నిలయం ఈ వనం. ఏన దూషితం రుధిరస్రవై, నా ఆశ్రమాన్నంతా పాడు చేశాడుగా ఆ వాలి. సంభగ్నా పాదపాశ్చేమే, ఈ చెట్లన్నింటినీ అపవిత్రం చేశాడుగా. క్షిపదేహ ఆసురీం ధను, అది ఆ రాక్షసుడి శరీరాన్ని ఇక్కడికి విసిరివేయటం వల్ల ఈ చెట్లనన్నింటినీ అపవిత్రం చేశాడు. సమంతాత్ యోజనం పూర్ణమాశ్రమం మామకం యది ఆగమిష్యతి దుర్బుద్ధికి వ్యక్తం స నభవిష్యతి. నా ఆశ్రమానికి చుట్టూ ఆమడ దూరం, ఇది గిరిగిస్తున్నాను నేను, ఈ ఆమడ దూరంలో ఉన్న ఈ ప్రదేశం లోపలికి వచ్చినట్లయితే ఆ దుర్బుద్ధి అయిన వాలి బ్రతకటం కష్టం. నా వనంలో ఎవరైనా వాలి సచివులు ఇంతకు పూర్వమే ఉన్నట్లయితే వాళ్ళు ఇక మీదట ఇక్కడ ఉండకూడదు. ఏ చాపి సచివాస్తస్య సంశ్రితాః మామకం వనం నచ తైరిగ వస్తవ్యం. వాళ్ళు ఎవరు ఇక్కడ ఒకవేళ ఇప్పటికే ఈ వనంలో ఉన్నారనుకోండి, ఎవరైనా ఆ వాలి యొక్క మంత్రులు గింత్రులు ఎవరో వాళ్ళెవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. శ్రుత్వా యాంతు యథా సుఖం, నా మాట విని వాళ్ళు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళిపోక మూర్ఖంగా ఇక్కడ ఉన్నారో వాళ్ళు చచ్చిపోతారంతే. యది తే పీహ తిష్టంతి శపిష్యే తానపి ధ్రువం, మొండికేసి ఇక్కడే ఉన్నారా అంటే వాళ్ళని కూడా నేను శపించేస్తాను. వనేస్మిన్ మామకే నిత్యం పుత్రవత్ పరిరక్షిత, ఈ వనాన్ని నేను ఎలా రక్షించుకుంటున్నాను అనుకుంటున్నారు? నా కుమారుడి కంటే ఎక్కువగా నేను ఈ వనాన్ని రక్షించుకుంటున్నానే. అటువంటి నా వనాన్ని అపవిత్రం చేశాడు ఆ వాలి. ఈ దుందుభు యొక్క శరీరాన్ని ఇక్కడ విసిరిపడేసాయి. పత్రాంకుర వినాశాయ ఫలమూల భవాయ చ, నాకు ఫలమూలాలకి పూజకు పనికొచ్చే పుష్పాలకి వీటన్నింటికీ నేను ఈ వనాన్ని పెంచుకుంటున్నాను. దివసస్య మర్యాద, వాడికి ఒక్కరోజే మర్యాద హద్దు ఇస్తున్నాను. యం దృష్ట శోస్మి వానరం, రేపు నాకే వానరుడైనా ఈ ప్రదేశంలో ఈ ఆమడ దీంట్లో కనపడితే అతడు అనేక వేల సంవత్సరాలు పర్వతమై పడి ఉంటాడు అని ఒక శాపం పెట్టాడు. వానరులందరూ ఆ ముని పలికిన మాటలు విని వెంటనే ఆ వనం నుంచి గబా గబా వెనక్కి తిరిగి చూడకుండా కూడా వెళ్ళిపోయారు. వాలి వాళ్ళతో ఇలా అన్నాడు, కిం భవంతః సమస్తాశ్చ మతంగ వనవాసిన, మీరంతా మతంగ వనంలో ఉన్నారుగా ఇప్పటిదాకా, ఎందుకని పారిపోయి గబగబా వచ్చేశారు. మత్సమీపమనుప్రాప్తాః అపి స్వస్తి వనౌకసాం, ఆ మతంగాశ్రమంలో ఉన్న వానరులందరూ బాగున్నారా, ఏంటి మీరు ఇంత తొందరగా వచ్చేశారు అని ఆ వచ్చిన వాళ్ళందరినీ అడిగాడు. వాళ్ళు చెప్తున్నారు, మరి వాళ్ళకి ఇంతవరకు శాపం తెలియదుగా. తదస్తే కారణం సర్వం తదా శాపంచ వాలిన, ఆ కారణం చెప్పారు, దానికి వాలికి వచ్చిన శాపాన్ని చెప్పారు. శశంసుర్వానర సర్వే వాలినే హేమమాలిని మెడలో ధరించినటువంటి ఆ వాలిని వాళ్ళు వాలికి మతంగ మహర్షి శాపం చెప్పి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే మెలకుండా ఊరుకున్నారు. ఏ తచ్చుత్వా తదా వాలి వచనం వానరేరితం, వానరులు చెప్పిన ఈ మాటలన్నీ విన్నాడు వాలి. సమహర్షిం తదా ఆసాద్య గబగబా ఆ మహర్షి దగ్గరికి
వెళ్ళాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఏదో మరి బతిమాలుకుందాం. యాచతే స్మకృతాంజలి, ఆ చేతులు దొయిలించి ఆయన అడుగుతున్నాడు. మహర్షి తనునాదృతమనాదృత్య ప్రవి ఏమని అడిగాడు? నాకు శాపము వెనక్కి తీసేసుకోండి స్వామి అని బతిమాలితే, మహర్షి తమ అనాదృత్య అతన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రవివేశ ఆశ్రమం తదా ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. వాలి కూడా ఇక లోపలికి వస్తే చస్తావు అన్నాడుగా, ఆయన ఆ శాపానికి వెరిచి మళ్ళీ ఆయన వెంట లోపలికి వెళ్లకుండా అక్కడి నుంచి అక్కడికే వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు. అప్పుడు అంటున్నాడు, ఓ రాజా, అప్పటి నుంచి వాలి శాప భయంతే రుద్రముఖ పర్వత ప్రాంతాల్లో ప్రవేశింపడు. ఇది కనీసం ఆ ఋషిముఖ పర్వతం వైపుకి చూడనైనా చూడడు. తత శాప భయాద్భీత ఋష్యమూకం మహాగిరిం ప్రవేష్టుం నేచ్చతి హరికి ద్రష్టుం వాపి నరేశ్వర. కనీసం ఆ వైపు కళ్ళు పెట్టి చూడను కూడా చూడ్డాడు. తస్య అప్రవేశం జ్ఞాత్వాహమిదం రామ మహావనం. ఇందులోకి వాలి రాడనే నాకు ఒక ధైర్యం ఏర్పడేసరికి ఈ మహావనంలో విచరామి, ఇక్కడ తిరుగుతున్నానయ్యా నేను. సహామాత్య విషాదేన వివర్జిత, కాస్తంత దుఃఖాన్ని తగ్గించుకొని దుఃఖం వదిలిపెట్టి దుఃఖం పోగొట్టుకుని ఇక్కడ నేను తిరుగుతున్నాను. ఏషు అస్థి నిచయస్తస్య దుందువే, ఆ దుందుబు యొక్క అస్థి నిచయం ఇదిగో ఇంకా ఇక్కడే పడి ఉంది. సంప్రకాశతే కనపడుతుంది కదా. వీర్యోత్సేకాన్ నిరస్తస్య గిరికూటోపమో మహాన్, ఓ పెద్ద గిరికూటంలాగా ఉంది కదా. ఇమేచ విపులాసాలాగా సప్తశాఖావలంబిన, ఇగో ఇక్కడ 7 సాల వృక్షాలు ఉన్నాయి ఒకదానికొకటి. యత్రైకం ఘటతే వాలి నిష్పత్ర ఇతుమోజస, వాలి వచ్చి చూస్తాడు. ఇదివరకు ఏం చేసేవాడు, ఈ 7 సాల వృక్షాలని ఆయన ఒక అది బాగా విపరీతంగా పువ్వులు ఆకులతో నిండి ఉంటుంది. ఆ వాలి వచ్చి ఏం చేస్తాడు, ఏతదస్య అసమం వీర్యం మయా రామ ప్రకీర్తితం కథం తం వాలినం హంతుం సమరే కశ్యపే సమరే శక్ష్యసే నృప. ఒక వృక్షాన్ని వాలి తన బలంతో కదిల్చి ఇలా ఒక్కసారి కదిపేసరికి ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోయేటట్లు చేయగల బలం వాలి దగ్గర ఉన్నది. శ్రీరామచంద్ర, నేను వాలి యొక్క బలపరాక్రమాన్నే నీకు చెప్పాను అంతే తప్ప మరి యుద్ధంలో నువ్వు ఆ వాళ్ళని ఎలా సంహరిస్తావయ్యా? తదా బ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీతు. ఈసారి సుగ్రీవుడికి సమాధానం చెప్పవలసిన వంతు లక్ష్మణుడి మీదకి వచ్చింది. ఆయన అంటున్నాడు ఎలాగా, ప్రహసన్ ఒక నవ్వు నవ్వి తేలిగ్గా, కస్మిన్ కర్మణి నిర్వృత్తే శ్రద్ధధ్యా వాలినో వదం. రైటేనయ్యా, ఎలా చంపుతావు అని అడిగావు మా అన్నగారిని. ఏం చేస్తే నువ్వు శ్రీరాముడు వాలిని చంపగలని నమ్ముతావు? నీకేం రుజువు కావాలి అంటే, తమువాచాథ సుగ్రీవ సప్తసాలాన్ ఇమాన్ పురా ఏవమేకైకశో వాలి వివ్యాధాచ సచ అసకృతు. అనేక పర్యాయాలు ఒక్కొక్క చెట్టుని పట్టుకుని వివ్యాధ బాహుబలంతో కదిలించేసరికి ఆకులన్నీ నేల మీద పడేటట్లు చేసేవాడు. రామోపి దారయే దేశాం బాణేన దారయేత్, చీల్చివెయ్యాలి. ఏషాం ఈ వృక్షాలని బాణేనైకేన, అది పరీక్ష పెడుతున్నాడు రాముడికి సుగ్రీవుడు. ఏకేన బాణేన ఒక్క బాణంతో, నైకేన చేద్రుమం వాలినం నిగతం మన్యే దృష్ట్వా రామస్య విక్రమం. బాణేన ఏకేన చేద్రుమం, ఒక్క బాణంతో ఈ వృక్షాల్ని గనక పడగొట్టినట్లయితే అప్పుడు రాముని పరాక్రమం ఏమిటో లోకానికి విదితం అవుతుంది. హతస్య మహిషస్యాస్తి పాదేన ఏకేన లక్ష్మణ ఉద్యమ్యాధ ప్రక్షిపేతు చేతు తరసాద్వే ధనుష్యతే. 200 ధనుస్సుల దూరంలో గనక ఈ మహిషుని యొక్క ఈ కళేబరాన్ని, ఈ అస్థి కంకాళాన్ని విసిరి వేయగలిగితే ఆ సప్తసాలాల్ని ఒక్క బాణంతో గనక ఛేదించగలిగితే రాముడు వాలిని
సంహరించగలడని నేను విశ్వసిస్తాను. ఏవముక్త్వా తు సుగ్రీవో రామం రక్తాంతలోచనం ధ్యాత్వా ముహూర్తం కాకుస్థం పునరేవ వచోబ్రవీత్. మళ్ళీ అంటున్నాడు, శూరశ్చ శూరఘాతీ చ ప్రఖ్యాత బలపౌరుష బలవాన్ వానరో వాలి సంయుగేష్వపరాజిత. వాలి ఇంతవరకు ఏ యుద్ధంలోనూ ఎవరితోటూ అపరాజితుడు, అతడు ఓడిపోవటం అనేది లేదు. అతడు శూరుడు, పైగా శూరఘాతి. తనకు ఎదురుగా ఇంకొక శూరుణ్ణి ఎవరిని సహించడు, అనుమతించడు. ప్రఖ్యాత బలపౌరుష, ఆయన వాలి యొక్క బలపౌరుషాలు లోక ప్రఖ్యాతమైనవి. బలవాన్ వానరో వాలి సంయుగేష్వపరాజిత. దృశ్యంతే చస్య కర్మాణి, అదిగో ఎదురుకుండా కనిపిస్తున్నాయి కదా. దుష్కరాణి సురైరపి, వాలి చేసినటువంటి కార్యములు దేవతలు కూడా చేయలేరు, దేవతలకు కూడా అవి దుష్కరములే. అటువంటి దేవతా దుష్కరములైనటువంటి పనుల్ని వాలి చేశాడు. యాని సంచించ భీతోహం, అవన్నీ చూసి నేను భయపడి, నేను గనక వాలి ఎదుట పడితే నన్ను చంపేస్తాడు అనే భయంతో ఋష్యమూకం సమాశ్రిత, ఈ ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించుకొని ఇక్కడ బతుకుతున్నాను. తం అజయ్యం అదృశ్యంచ వానరేంద్రం అమర్షణం, అతడు అజయ్యుడు, అదృశ్యుడు, అమర్షణుడు. విచింతయన్న ముంచామి ఋష్యమూకం అహంత్విమం, వారి యొక్క బలాన్ని తెలుసుకుని నేను మాత్రం ఎప్పుడు ఇక్కడి నుంచి కాలు బయట పెట్టానో నా పని అయిపోయినట్టే. ఉద్విగ్న శంకితాపి విచరామి మహావనే, నేను భయంతో ఉద్విగ్నున్నై, శంకతో అనుమానంతో, ప్రతినిత్యం అనుమానంతో ఈ ఋషిముఖం మీద తిరుగుతున్నాను. అనురక్తై సహామాచై హనుమత్ ప్రముఖైర్వరై, నాకు ఈ నలుగురు నా మంత్రులు, వీళ్ళతో కలిసి ఇక్కడే ఉంటున్నాను. ఉపలబ్ధంచ మే శ్లాఘ్యం సన్మిత్రం మిత్రవత్సల, హే మిత్రవత్సల శ్రీరామ, నాకు ఒకానొక సన్మిత్రుడు ఇప్పుడు లభించాడయ్యా. త్వామహం పురుష వ్యాఘ్ర హిమవంతమివాశ్రిత, నేను హిమవంతునిలా పర్వతంలాగా ఎత్తుగా ఉన్న అంతటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి నిన్ను నేను ఆశ్రయించాను. ఆశ్రయించాను. కింటు తస్య బలజ్ఞోహం దుర్బలశాలిన, కానీ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా అన్న యొక్క బలపరాక్రమాలు నాకు బాగా తెలుసు. అప్రత్యక్షంతు మే వీర్యం సమరే తవ రాఘవ, కానీ నీ యుద్ధంలో నీ బలపరాక్రమాలు ఏమిటో నేను చూడలా. అందుకని ఆ భయంతో నేను తీరా నిన్ను తీసుకెళ్ళి ఆ వాలి మీదకి పంపిస్తే అది జరగరాంది జరిగితే, నీకే ప్రమాదం జరిగితే అది ఒక ప్రమాదం కూడా వస్తుందేమో నాకు. కామం రాఘవతే వాణి ప్రమాణం ధైర్యం ఆకృతి, నీ మాటలే నాకు ప్రమాణం, నీ ఆకారం చూసి నాకు ధైర్యం. సూచయంతి పరం తేజ భస్మచ్ఛన్నమివానలం, ఇది ఎలా ఉంది? అగ్ని పైన నివురుగప్పి ఉన్నది, నీ పరాక్రమం అలా నివురుగప్పిన నిప్పులాగా కనపడుతున్నది. తస్య తద్వచనం శ్రుత్వా సుగ్రీవస్య మహాత్మన స్మితపూర్వం అధో రామః ప్రచువాచ హరిం ప్రభు. అప్పుడు శ్రీరాముడు ఒక చిన్నపాటి అలతి నవ్వి అంటున్నాడు, యది న ప్రత్యయోస్మాసు విక్రమే తవ వానర, నా పరాక్రమం మీద నీకు ప్రత్యయం లేకపోయినట్లయితే హే వానర, ప్రత్యయం సమరే శ్లాఘ్యం అహం ఉత్పాదయామితే, నేను నీకు ఆ నమ్మకాన్ని ఇప్పుడు కలిగిస్తాను. యుద్ధం సంభవించినప్పుడు నాకు అటువంటి ఆ గట్టి నమ్మకం నీకు నేను కలిగిస్తాను. ఏవముక్త్వా తు సుగ్రీవం సాంత్వం లక్ష్మణ పూర్వజ రాఘవో దుందుభేక్కాయం పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహు చిక్షేప దశయోజనం. శ్రీరామచంద్రుడు తన పాదం యొక్క ఆ అంగుష్ఠేన బొటన వ్రేలితో లీలయ విలాసంగా పాదాన్ని పైకెత్తకుండానే తోలయిత్వా ఆ దుందుపు యొక్క
ఆ కంకాళాన్ని తోలయత్వ వేలుతో ఇలా పైకెత్తి మహాబాహు చిక్షేప దశయోజనం, వాడు 1 యోజనమే విసిరాడు ఆ వాలి. ఈయన ఆ కంకాళాన్ని 10 యోజనాల దూరం ఉన్న బొటన వేలుతో కాలి బొటన వేలుతో ఇలా అనేసరికి అది వెళ్ళి ఎగిరి 10 యోజనాల దూరంలో పడింది. అసురస్య తనుం శుష్కం పాదాంగుష్టేన వీర్యవాన్ క్షిప్తం దృష్ట్వా తతకాయం సుగ్రీవ పునరబ్రవీత్. మళ్ళీ అంటున్నాడు, అసురుని యొక్క శరీరం ఇప్పుడు ఎలా ఉందో తెలిసిన, శుష్కం ఎండిపోయింది. వాలి విసిరేసినప్పుడు పూర్తిగా బాగా మాంసం రక్తంతో చాలా బరువుగా ఉంది, ఇప్పుడు అంతా ఎండిపోయి బరువు తగ్గిపోయింది. దీన్ని విసరడం ఏమంత గొప్ప. లక్ష్మణశ్యాగ్రతో రామమిదం వచనమబ్రవీత్. ఆర్ద్ర, వాళ్ళు ఎలా ఉందో తెలుసా, ఆర్ద్ర తడితడిగా ఉంది, సమాంస మాంసంతో కూడి ఉంది, ప్రత్యగ్రహ అప్పుడే చంపబడిన కొత్త శవం అది, క్షిప్త కాయ పురాసకే ఆ లఘు సంప్రతి లఘు నిర్మాంస తృణభూతశ్చ రాఘవ. ఇప్పుడు గడిపరకలాగా తేలికైపోయిందయ్యా, మాంసం లేదు అనేసరికి అప్పుడు పరిశ్రాంతేన మత్తేన భ్రాత్ర మే వాలినాథ. పైగా అంత పెద్ద రక్త మాంసాలతో కూడుకుని ఉన్నటువంటి అప్పుడే మరణించిన ఆ దుందుబిసి ఆ కాయాన్ని అలిసిపోయి కూడా 1 యోజనం విసిరాడేమా అన్న. క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన, నువ్వేదో ఆ ఎండిపోయిన దాన్ని విసిరేశావు. నాత్ర శక్యం బలం జ్ఞాతం, నువ్వు చేసిన ఈ పని వల్ల నీ బలం అధికమా లేకపోతే వాతస్యవాధికం, వాలి బలం అధికమా, నేను కష్టం, నువ్వేమో తేలికదిది అదేమో చాలు. మరి దీనివల్ల మీ ఇద్దరు పోలిక ఎలా కుదురుతుందయ్యా. ఆర్ద్రం శుష్కమితి చేతత్ సుమహద్రాఘవాంతరం. ఇదే తేడా. ఏమిటి తారతమ్యం? ఇదేమో తడిది ఎండుది అని, ఇదేమో అది తడిది ఇది ఎండుది, ఇదే తేడానయ్యా. స ఏవ సంశయస్తాత తవతస్య చ యద్బలే సాలమేకంతు నిర్భింద్య భవేద్ వ్యక్తిర్బలాబలే. ఒక్క సాల వృక్షాన్ని గనక నువ్వు నిర్భింద్య దాన్ని గనక విరగొట్టగలిగినట్లయితే బాణంలో, అప్పుడు మీ ఇద్దరి బలాబలాలు తేటతలమైపోతాయి. కృత్వేదం కార్ముకం సజ్జం హస్తిహస్తమివ ఆతతం ఆకర్ణ పూర్ణమాయమ్య విసృజస్వ మహాశరం. ఓ పని చేయి, ధనుసు తీసుకో, దాన్ని ఎక్కుపెట్టు, బాణం సంధించు, ఆకర్ణ పూర్వంగా సంధించు, ఓ బాణం వేయి. ఒక చెట్టు పడగొట్టగలిగితే అప్పుడు నువ్వు బలవంతుడు అని నేను విశ్వసిస్తా. ఇమం కిసాలం సహితస్త్వయా శరః న సంశయోత్ర అస్తి విదారయిష్యతి. అలం విమర్శేన మమ ప్రియం ధ్రువం కురుష్వరాజాత్మజ శాపితో మయ. నువ్వు విల్లు సంధించి ఈ బాణం వెయ్యి, అప్పుడు నేను విశ్వసిస్తాను. యథాహి తేజస్సు వరస్సదా రవిర్యథాగి శైలో హిమవాన్ మహాద్రిషు యథా చతుష్పాత్సు చ కేసరీ వరః తదా నరాణామసి విక్రమే వరః. తేజస్సుల్లో సూర్యుడు ఎలా గొప్పవాడో, పర్వతాల్లో హిమవత్ పర్వతం ఎలాగో, 4 కాళ్ళ జంతువుల్లో సింహం ఏ విధంగా గొప్పదో, అలాగే మనుష్యుల్లో నువ్వు గొప్పవాడు అని అప్పుడు నేను అంగీకరిస్తాను అన్నాడు వాలి. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం ప్రత్యయార్థం మహాతేజ రామో జగ్రాహ కార్ముకం. వీళ్ళు తీసుకున్నాడు. సగృహీత్వా ధనుర్ఘోరం శరమే కంచమానద. ఘోరమైన విల్లు పట్టుకుని ఒక బాణాన్ని సంధించి సాలముద్దిశ్య చిక్షేప జాస్వనై పూరయం దిశ. ఆ వింటి నారిని ఒక్కసారి ఇలాగా మోగించేసరికి 10 దిశల ఆ ధ్వని మహాగంభీరంగా వ్యాపించింది. ఒక బాణాన్ని సవిసృష్టో బలవత బాణ స్వర్ణ పరిష్కృత. ఆ బాణం ఎలా ఉంది? బంగారం చేత అలంకరించబడి ఉంది. బెత్వా సాలాన్ ఒక చెట్టుని కొట్టమన్నాడు సుగ్రీవుడు. ఇది బెత్వా సాలాన్ 7
సాల వృక్షాలని మొత్తం ఛేదించి అవతల పారేసి గిరిప్రస్థే సప్త భూమిం వివేశ, గిరిప్రస్థే భూమిం ఆ 7 సాల వృక్షాలని తెగొట్టి అవతలకు వెళ్ళి భూమిలో దిగి భూమిని చీల్చి ప్రవేశించింది. అలా భూమిని భేదించి ప్రవిష్టస్య ముహూర్తేన ధరాం భిత్వా మహాజవ నిష్పత్య చ పునస్తూర్ణం స్వతూణీం ప్రవివేశ. మళ్ళీ వచ్చి దానంతరదే రామబాణానికి దానికి అంత జ్ఞానం ఉంది. అదేం చేసింది, నేలలో దూరి నేలను చీల్చి మళ్ళీ పైకి లేచి వచ్చి రాముని యొక్క అమ్ముడి బదులు హాయిగా చక్కగా ఏమీ ఎరగనట్లు వచ్చి కూర్చుంది. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగత. అబ్బా ఏం బలమయ్యా స్వామి అని ఎంతో ఆశ్చర్యపోయాడు సుగ్రీవుడు. సమూర్ధనాన్యపతద్భూమౌ, ఇప్పటిదాకా శరణు కోరలేదు. స్వామివారి యొక్క బలపరాక్రమాల్లో నమ్మకం అంతంత మాత్రంగానే ఉంది సుగ్రీవుడికి. ఇప్పుడు ఏం చేశాడు, సమూర్ధనాన్యపతద్భూమౌ, నేల మీద పాదాల మీద సాష్టాంగ పడిపోయాడు సుగ్రీవుడు. ఏమే ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలి ఇదం చోవాచ ధర్మజ్ఞం కర్మణ తేన హర్షిత. ఆ మహత్కార్యానికి సంతోషిస్తూ అంటున్నాడు, రామం సర్వాస్త్ర విదుషాం సేంద్రానపి సురాన్ సర్వాన్ త్వం బాణై పురుషర్షభ సమర్థ సహరే హంతుం కిం పునర్వాలినం ప్రభు. ఇంద్రుడితో సహా దేవతలంతా ఎత్తి వచ్చినా నువ్వు అందరినీ జయించగలవయ్యా మహానుభావ. ఇక వాలి ఒక లెక్క నీకు. ఏన సప్త మహాసాలా గిరిర్భూమిశ్చ దారితాగా, 7 సప్త సాల వృక్షాలు భూమి చీల్చబడిపోయినాయో నీ బాణం చేత. బాణేన ఇకేన కాకుస్త స్థాతాతే కోరణగ్రత. ఇక యుద్ధంలో నీ ముందు ఎవడు నిలబడతాడయ్యా, ఎవడు నిలబడలేడు. ప్రగాఢమైన విశ్వాసం కలిగింది. అద్యమే విగత శోక, స్వామి నా శోకం కాస్త ఈ రోజుతో పోయింది, ఇంకా నాకు శోక కారణం అనేదే లేదు. ప్రీతిరజ్య పరామమ శిహృదం త్వాం సమాసాధ్య మహేంద్ర వరుణోపమం. మహేంద్రుడితో సమానమైనటువంటి వరుణుడితో సమానమైనటువంటి మహానుభావుడివి నువ్వు నాకు స్నేహితుడిగా లభించావు. తమద్యైవ ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జఖి కాకుస్థ మయా బద్ధోయమంజలికి. ఈరోజే నువ్వు ఆ వాలిని జయించు. ఇదిగో నేను 2 చేతులు జోడించి నీకు నమస్కారం పెడుతున్నాను. తతో రామ పరిష్వజ్య సుగ్రీవం. మరొకసారి సుగ్రీవుడికి ఈ అద్భుతమైనటువంటి అవకాశం లభించింది. ఆ సుగ్రీవుడి శరీరం పవిత్రమైంది. దేనికైనా మనస్సు పవిత్రమే కాదు, శరీరం కూడా పవిత్రం అవ్వాలి. అది మరి ఈ కాలంలో శరీరాన్ని కూడా పవిత్రం చేసుకోవడం ఎవరో మహానుభావుల వల్ల సాధ్యమవుతుంది. ఆ మనస్సుని పవిత్రం చేసుకోవడం కూడా అంతే. అది కానీ సాధన మాత్రం ఎప్పుడు మానకూడదని చెప్తారు. తదో రామ పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం ప్రచువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణానుమతం వచః అంటున్నాడు. అస్మాత్ గచ్చేమ కిష్కిందాం, పద వెళదాం కిష్కిందకి. క్షిప్రం గచ్చత్వం అగ్రత, నువ్వు వేగంగా నువ్వు ముందు పద. గత్వా చాహ్వయ సుగ్రీవ వాలినం భ్రాతృగంధినం. నీ పేరుకు సోదరుడు నాడే, మా అన్న చెప్పుకుంటున్నావు, పిలు అతన్ని పిలు, గట్టిగా పిలు, యుద్ధానికి రమ్మను. సర్వేతే త్వరితం గత్వా కిష్కిందాం. కథ వేగాన్ని పుంజుకుంటోంది. కిష్కిందాం వాలిన పురీం వృక్షైరాత్మానం ఆవృత్య యతిష్టన్ గహనే వనే సుగ్రీవో వ్యనదద్ఘోరం. పెద్దగా కేక పెట్టాడు. వాలినో ఆహ్వాన కారణాత్, రావాలి అన్నా దానికి ఏమిటి నువ్వు అంటున్నాడు. గాఢం పరిహితో వేగాత్ నాదైర్భిందన్ని వంబరం. ఆకాశాన్ని మొత్తాన్ని నాదంతో నింపేశాడు సుగ్రీవుడు. ఆయనకి అంత పెద్ద ఉత్సాహం ధైర్యం వచ్చేసాయి. తం శ్రుత్వా నినదం భ్రాతుః క్రుద్ధో వాలి మహాబల. ఆయనకి కోపం వచ్చేసింది వాళ్ళకి.
ఎవరు ఈ శబ్దం చేసింది? ఓహో సుగ్రీవుడా. నిశ్చక్రామ సుసంరబ్ధ భాస్కరో అస్తతటా దివ. అస్తమిస్తున్న భాస్కరుడు మళ్ళీ ఉదయించినట్టు. ఇక్కడ అస్తమిస్తేనేమి మరొక చోట ఉదయిస్తాడు కదా, అది ఆ ఉద్దేశంతో అహంకారం ప్రయోగించారని పెద్దలు చెప్తున్నారు. తతస్సుతుములం యుద్ధం వాలి సుగ్రీవయోరభూతు. ఆ వాలి సుగ్రీవుల మధ్య తుముల యుద్ధం జరిగింది. అంటే ఘోరాతి ఘోరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. గగనే గ్రహయో ఘోరం బుధ అంగారకయోరివ. బుధుడు అంగారకుల మధ్య జరిగిన యుద్ధంలాగా ఉంది అంటాడు. తలై రసని కల్పైశ్చ వజ్ర కల్పైశ్చ ముష్టి బిగి. అది చేత్తో ఒక్కొక్క గుద్దు ఎలా ఉంది అంటే పిడుగులాగా ఉంది, మరి వజ్రంలాగా ఉంది. జఘ్నతు సమరే అన్యోన్యం. ఒకళ్ళనొకళ్ళు పిడికెళ్లతో కొట్టుకున్నారు. భ్రాతరౌ క్రోధమూర్ఛితౌ తతో రామో ధనుష్పాణి తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశౌ వీరా ఉభౌ దేవా విభాస్వినౌ. యన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం చాపి రాఘవ తతో న కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం. ఇద్దరిని చూశాడు, కానీ ఆయనకి వాలిని సంహరించేటందుకు బాణాన్ని విడిచిపెట్ట బుద్ధి కాలేదు, ఇచ్చగింపలేదు. అలాగ చూస్తున్నాడు అంతే. ఏ తస్మిన్నంతరే భగ్న సుగ్రీవస్తేన వాలిన. వాలి మహాపరాక్రమవంతుడు, సుగ్రీవుడికి అంత బలం లేదుగా. ఏం చేశాడు అంటే ఆయన బాగా విజృంభించి 4 దెబ్బలు కొట్టేసరికి అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమూకం ప్రదుద్రివే. దిక్కైన రాముడు ఎక్కడా కనపడలేదు ఆయనకి. ఇంకా అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రదుద్రివే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. క్లాంత అలసిపోయాడు. రుధిర సిక్తాంగ ఒళ్ళంతా నెత్తురే. ప్రహార జర్జరీ కృత ఒళ్ళంతా శిథిలం అయిపోయింది దెబ్బలతో. వాలినాభిద్రుత క్రోధాతు వెంట వాలి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ప్రవివేశ మహావనం. ఆ ఋషిముఖ మహావనంలోకి పరిగెత్తాడు సుగ్రీవుడు. తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాప భయార్ధిత. వాలి ఇంకా అసలు వదిలిపెట్టే ఉద్దేశం లేదు, వెళ్ళిపోయేవాడే. కానీ ఇతడు వెళ్ళి ఋషిముఖ పర్వతం మీద దూరేసరికి ఇంకా వాలి అక్కడితో ఆగిపోయాడు. ముక్తో ఖ్యసీతిత్వం ఇత్యుక్త్వ. ఆహా తప్పించుకున్నావు అబ్బాయి అని అని అక్కడి నుంచి మరలి వెనక్కి వెళ్ళిపోయాడు. రాఘవోపి సహభ్రాత్ర సహచైవ హనుమత తదేవ వనమాగచ్చతు సుగ్రీవో యత్ర వానర. నెమ్మదిగా రాముడు హనుమంతుడు వీళ్ళంతా నడుచుకుంటూ సుగ్రీవుడున్న ఋషిముఖం మీదకి వచ్చేశారు. తం సమీక్షాగతం రామం సుగ్రీవ సహ లక్ష్మణం హ్రీమాన్ దీనం వాచేదం వసుధా భవలోకయన్. ఇక్కడ పాపం చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు చావు దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా హోనం అయిపోయింది అంటున్నాడు. నేల వైపు చూస్తూ ఆహ్వయస్వేతి మా ముక్త్వా. ఏమయ్యా రామచంద్ర, నన్ను ఆహ్వానించు ఆ వాల్ని అని నాతో అని. దర్శయిత్వా చ విక్రమం. నీ పరాక్రమాన్ని ఆ సాల వృక్షాల మీద, ఆ దుందువి కళేపురం మీద కూడా చూపించి. వైరిణా ఘాతయిత్వా చ. శత్రువుతో నన్ను కొట్టించి. కిమిదాని త్వయా కృతం. ఏం చేశావయ్యా మహానుభావ, నేను ఏం చెప్పుకోనయ్యా. తామేవ వేళాం వక్తవ్యం త్వయా రాఘవ తత్వత. అప్పుడే చెప్పుంటే నేను ఈ సాగు దెబ్బలు తినేవాడిని కాదు కదా. తామేవ వేళాం, నేను వాలిని చంపనని నువ్వు పూర్వమే నాతో అని ఉన్నట్లయితే వాలినం నా నిహన్మీతి తతో నాగమితో బ్రజే. నేను అసలు ఆ వాలి ఎదుటికి వెళ్ళేవాడినే కాదు కదయ్యా. నా వాన నేను పడుండి ఇక్కడ ఎట్టాగొట్ట ఏ కలో గంజో తాగి బతికి ఇక్కడే పడి ఉండేవాడిని కదా. తస్య చైవం బ్రువ. పాపం మనసు కరిగిపోతుంది అలాంటి మాటలు వింటే. తస్య చైవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మన కరుణం దీనయా వాచ రాఘవ పునరబ్రవీతు. శ్రీరాముడు అంటున్నాడు, సుగ్రీవ శ్రూయతాంతాత. వినవయ్యా నాయన,
నేను ఒక మాట చెబుతాను, ఎందుకు నేను బాణం వేయలేదు, వారిని సంహరించలేదంటే క్రోధస్య వ్యపనీయతాం, ముందు కోపం తగ్గించు. కారణం ఏన బాణోయం న మయా సవివర్జిత, నేను ఎందుకు బాణం వేయలేదో చెప్తాను విను. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ, నువ్వు అలంకారంలో, వేషంలో, ప్రమాణేన ఒడ్డుపొడుగుల్లో, గతేన నడక, వీటన్నింటిలో కూడా నువ్వు వాలి. త్వంచ సుగ్రీవ వాదీచ సదృశౌస్థ, పరస్పరం ఇద్దరు ఒకేలాగా ఉన్నారయ్యా. అలంకారాలు అవే, మీ నడక అదే, కాళ్ళు చేతులు కదిలించడం అదే, వేషం అదే. మరి నేను ఎలాగా? స్వరేణ వర్చసా చైవ, కంఠస్వరంతో కానీ, మరి ఆ తేజస్సుతో కానీ, చూపులు కానీ, పరాక్రమం కానీ, మాటలు కానీ, వీటన్నింటి వల్ల మీలో ఎవరో నాకు భేదం తెలియలేదు. అందువల్లనే నేను రూప సాదృశ్యంతో బాణం వెయ్యలేదు. మోహితుడినైపోయి ఏం చేయాలో, ఎవరి మీద వెయ్యాలో తెలియక అలా ఉండిపోయాను. నోత్సృజామి మహావేగం చరం శత్రుని బర్హణం జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్ విశంకిత మూలఘాతో నౌష్యాత్తి ద్వయోరపి కృతోమయ. నేనే కనుక బాణం వేస్తే అది మొదటికే మోసం కలగకూడదు కదా, అది నీకు తగిలితే నువ్వు చనిపోతావు కదా, అప్పుడు మొదటికే మోసం వచ్చినట్లు అవుతుంది కదా. త్వయి వీరే విపన్నేగి అజ్ఞాన లాఘవాన్మయ, తొందరపాటు వల్ల కానీ, మరి నా అజ్ఞానం వల్ల కానీ, నేను గనక వీరుడువైన నీకు ఏదైనా ఆపద కలిగించినట్లయితే ఖ్యాపితం స్యాద్ధరీశ్వర, నా మూర్ఖత్వాన్ని అప్పుడు అది లోకానికి తెలిసిపోయేవి కదా. అభయం ఇచ్చి చంపటం మహాపాతకం అని పెద్దలు అంటారు. నేను, లక్ష్మణుడు, సుందరమైన శరీర ఛాయ గల సీత, మేము అందరం కూడా నీ అధీనంలో ఉన్నామయ్యా. నిన్ను మరణింపజేస్తే, నిన్ను చంపేస్తే నాకేం ప్రయోజనం? కాబట్టి ఓ వానరేంద్ర, నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్ళు. ఆ మాట వినేసరికి సుగ్రీవుడికి మళ్ళీ నెత్తి మీద పిడుగుపడినట్లయింది. తస్మాత్ యుద్ధస్వ భూయస్త్వం మాంశంకిశ్చ వానర, నన్ను నువ్వేమీ అనుమానించద్దు. నీ ప్రాణానికి మొప్పం వస్తుందనే నేను ఆ పని చేయలేదు. ఏ తన్ముహూర్తే సుగ్రీవ పశ్యవాలిన మాఘవే నిరస్తమిషునేకైన వేష్టమానం మగీతలే. ఒక్క దెబ్బతో వాలి నేల మీద పడిపోతాడు, నువ్వు చూస్తూ ఉండు. అభిజ్ఞానం కురుషత్వం ఆత్మనో న వనరేశ్వర, ఓ సుగ్రీవ వనరేశ్వర, నీకు నిన్ను నేను గుర్తించే ఒక అభిజ్ఞానాన్ని కురుష్వ. వాలి నువ్వు పక్కనుంటే ఇదే సుగ్రీవుడు అని నిన్ను గుర్తించే విధానం ఒకటి ఇప్పుడు నువ్వు తయారు చేసుకో. ఏన త్వాం అభిజానీయాం ద్వంద్వ యుద్ధముపాగతం గజ పుష్పీమిమాం ఫుల్లాం. ఇక్కడ గజ పుష్పాలతో, గజ పుష్పాలు అనే పేరు కలిగిన ఒక పెద్ద పెద్ద పుష్పాలు అవి. ఆ వాటిని ఉత్పాట్య శుభ లక్షణం, ఆ గజ పుష్పమాలే శుభ లక్షణాలు కలది. కురు లక్ష్మణ కంఠేశ సుగ్రీవస్య మహాత్మన, ఈ మహాత్ముడైన సుగ్రీవుని మెడలో ఆ గజ పుష్పాలు ఒక మాల కట్టి పట్టుకొచ్చి వెయ్యి, అప్పుడు నాకు ఇతడు సుగ్రీవుడని తెలిసిపోతుంది. తతో గిరి తటే జాతాం ఉత్పాట్య సుకుమా కుసుమాకులాం, ఆ గిరితటం మీద ఉన్నటువంటి ఆ గజ పుష్పాలని పట్టుకొచ్చి ఆయన మాలను తయారు చేసి లక్ష్మణో గజ పుష్పీంతాం తస్య కంఠే వ్యసర్జయతు, ఆ సుగ్రీవుని యొక్క మెడలో ఆ గజ పుష్పమాలని ఆయన వేశాడు. సతయా శుశుభే శ్రీమాన్, ఎంత దెబ్బలు తిన్నటువంటి కమికిపోయిన శరీరం ఇదంతా పోయి ఎప్పుడైతే రామ అనుగ్రహం చేత లక్ష్మణుడు ఆ గజ పుష్పమాల తయారు చేసి పట్టుకొచ్చి సుగ్రీవుడి మెడలో వేశాడో, సతయా శుశుభే శ్రీమాన్, ఆ మాల ఆయన మెడలో వేసేసరికి ఆయన శుశుభే ప్రకాశిస్తున్నాడు. లతయా కంఠసక్తయా విపరీత యువాకాశే సూర్యో నక్షత్రమాలయ, నక్షత్రాలన్నీ మాలగా ఏర్పడి సూర్యుడిని ఏ విధంగా అలంకరిస్తాయో, ఈ గజపుష్పి చేత అలంకరించబడినటువంటి ఆ సుగ్రీవుడు సూర్యుని వలె, నక్షత్రమాల చేత అలంకరింపబడిన సూర్యుడి వలె వెలిగిపోతున్నాడు,
ప్రకాశిస్తున్నాడు. మాలయేవ బలాకానాం, అది సంజయువతో యద విభ్రాజమానో వపుష రామవాక్య సమాహిత జగామ సహ రామేణ కిష్కింధాం వాలిపాలితాం. బంగారంలాగా పసిమివన్య గల సుగ్రీవుడు ఆయన ఎలా ఎలా ఉన్నాడు? విభ్రాజమాన వపుష, సంధ్యారాగంతో కూడిన మబ్బు కొంగల బారుతే శోభిలినట్లు, అది ససంజయువ మాలయేవ బలాకానాం, ఒక మేఘం, ఆ మేఘం కింద ఈ బలాక పక్షులు, బెగురు పక్షులు ఎగురుకుంటూ మాలలాగా పెడతాయి. ఆ బెగురు పక్షులే ఒక మాలలాగా ఉన్నాయి ఆ మేఘానికి. అల్లా ఆ మేఘం ఎలా ప్రకాశిస్తుందో ఈ ఈ గజపుష్పిమాల మెడలో ధరించినటువంటి సుగ్రీవుడు ఆ విధంగా ప్రకాశించాడు. మళ్ళీ వీళ్ళు అందరూ కలిసి ఊరడిల్లి అతనితో కలిసి అందరూ కిష్కింధకి వెళ్ళారు. ఈసారి యుద్ధం ఎలా ఉంటుందో, వారి యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో అనేది మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.